ద లార్డ్. దేవుడి పేరిట అందరికీ వందనాలు. మన తండ్రి సన్నిధి మందిరంలో 11వ మహాసభలకు వచ్చాము. ఈ 11వ మహాసభలు ఎంతో దీవెనకరంగా దేవుడి సంవత్సరం జరిపించారు. వివిధ రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి కూడా అనేక మంది ఈ సువార్త సభలకి రావడం జరిగింది. అలాగే ఈ సువార్త సభల్లో చాలామంది కూడా బాప్తిజం తీసుకున్నారు. తమ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువులో పరిశుద్ధంగా జీవించడం కొరకు రక్షణ తీసుకున్నారు. ఇంకా మీలో ఎవరైనా రక్షణకు సిద్ధపడి ఉన్నట్లయితే ప్రతి నెల కూడా మన తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ చిలకలూరుపేటలో ప్రతి నెల చివరి బుధవారం రోజున చాలామంది బాప్తిజం ఇవ్వటం జరుగుతుంది. ఈ 2025 సంవత్సరం స్వార్థ మహాసభల్లో ప్రత్యేకమైన ఆకర్షణ ఉపవాస ప్రార్థన వీరుల ప్రాంగణం. ఈ 4 రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతుంటాయి. ఈ ఉపవాస ప్రార్థన అనంతరం కూడా ఖాళీ సమయంలో ఎవరైతే దేవుడితో ఏకాంతంగా గడపాలనుకునే వారి కోసం చాలామంది ఈ ఉపవాస ప్రార్థన వీరుల ప్రాంగణం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకునే వారంతా కూడా వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకునే వెసులుబాటు కలిగించారు. ఈ సంవత్సరం దేవుడు ఎంతో ఆశీర్వాదకరంగా ఈ సువార్త సభలను 11వ మహాసభలను జరిపించారు. అనేక ప్రాంతాల నుంచి కూడా చాలామంది వచ్చి బాప్తిజం తీసుకున్నారు. ఎవరైతే ఈ సువార్త సభలు ఈ 4 రోజులు కూడా సువార్త సభల్లో పాల్గొని తిరిగి వెళ్ళారో మీకున్న ప్రతి సమస్య నుంచి కూడా దేవుడు ఖచ్చితంగా మీకు జవాబిస్తారు. త్వరలోనే మీరు మంచి మీ సాక్ష్యాన్ని పంచుకుంటారు. నమ్మండి, విశ్వసించండి. ప్రభు కార్యం మీ జీవితంలో ఖచ్చితంగా మీరు చూస్తారు. అలాగే మన దైవజనులు చాలామంది ఆరోగ్యం కోసం కూడా ప్రార్థన చేయండి. ఇంకా వివిధ ప్రాంతాలు, అనేక ప్రాంతాలు కూడా వెళ్ళి అక్కడ సువార్త పరిచర్యలు చేయాలని చెప్పని, ఇలాంటి పరిచర్యలు మీ ఊర్లో కూడా త్వరలోనే జరగాలని చెప్పని అందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. దైవజనులు ఎంతో ప్రయాసపడి అనేక ప్రాంతాలకు తిరుగుతున్నారు. వారి ఆరోగ్య విషయంలోనూ అలాగే వారి ప్రయాణంలో కూడా దేవుని కాపుదలు ఉండాలని జ్ఞాపకం చేసుకోండి. ప్రభు కృప మీకు, మీ కుటుంబానికి ఎప్పుడూ తోడు నడిపించాలని ప్రార్థిస్తున్నాను. ఆమేన్.